అన్యాయంగా శ్రమ పొందొచ్చు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగిన వాడై ఉండి దుఃఖం సహించాడు గనక యోసేపును దేవుడు ఆశీర్వదించాడు. యోసేపును దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు నిన్ను దూషించిన వారు, నిన్ను నిందించిన వారు నీకంటే గొప్పగా ఉంటే నువ్వు బాధపడద్దు. నీకంటే గొప్పగా ఉన్నా నువ్వు బాధపడద్దు. ఎందుకు తెలుసా? అన్నీ చూస్తున్న దేవుడు ఉన్నాడు. మనకు సాక్ష్యాలతో, ఆధారాలతో, రుజువులతో పని లేదు. మనకు దేవుడు ఉన్నాడు, ఆయనకి సమస్తం తెలుసు. అందుకని దేవుడు అంటాడు, యథార్థవంతుల్ని బలపరచడానికి దేవుని కనుదృష్టి లోకమంతటా తిరుగుతుందంట. ఎందుకు? యథార్థవంతుల్ని బలపరచడానికి, మనల్ని బలపరచడానికి. నువ్వు ఏ విషయంలో బలహీనపడ్డావు? అనారోగ్యంగా ఉండవా? అప్పులతో బాధపడుతున్నావా? బిడ్డల గురించి ఆలోచిస్తున్నావా? సమస్యల వల్ల నువ్వు సతమతమవుతున్నావు. ఏదేమైనా కానీ నువ్వైతే మాత్రం దేవుని దృష్టిలో మాత్రం ఏ తప్పు చేయని వాడిగా ఉండు. హల్లెలూయా. మరియమ్మ గర్భం ధరించింది, పరిశుద్ధాత్మ వలన కలిగిందే కానీ ఆమె ఏ పాపము చేయలేదు. ఆ మాట ఆమె ఎవరికి చెప్పినా వినలేదు. ఆమె భర్త అయితే నీతిమంతుడు యోసేపు ఆమెను రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నాడు. గలిబిలిగా, కలవరంగా, ఆందోళనకరంగా, ఆవేదనగా ఆయన ఆలోచిస్తూ ఉన్న తరుణంలో అలా ఆలోచించి ఆయన నిద్ర పట్టింది. ఆ కల్లో దేవుడు మాట్లాడాడు, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకోవటానికి అభ్యంతరపడవద్దు, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది అన్నప్పుడు ఆయన మనసు కొంచెం కుదుట పడింది, ఆయన మనసు కొంచెం నెమ్మది పడింది, ఆయన కొంచెం సంతోషించాడు. నువ్వు ఏ విషయంలో కలవరపోతున్నావో నాకు తెలియదు, కానీ నీ కలవరాన్ని బట్టి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి కొనుక్కో, నీకు మంచి సొల్యూషన్, మంచి పరిష్కారం, మంచి సమాధానం మాత్రం దేవుడు తప్పకుండా మీకు అనుగ్రహిస్తాడు, ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. చూడండి, యోసేపు ఏ పాపం చేయకపోయినా, ఏ తప్పు ఆయన వల్ల లేకపోయినా అన్యాయంగా శ్రమ పొందుతూ వచ్చాడు, జైలుకి వెళ్ళాడు. చివరికి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ దేశానికి 2వ రాజుగా దేవుడు చేశాడు. ఫరో సముఖంలోనికి యోసేపు వెళ్ళి నిలబడిన తర్వాత ఆ దేశానికి, ఐగుప్తు దేశానికి 2వ రాజుగా పరిగణించబడ్డాడు.